పీజీఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. Beautiful shawl, flowers, PJR family. It's a historic decision. The flyover has been named after PJR sir. A heart-touching moment. The flyover named after PJR Garu, and here we have the entire family. Ladies and gentlemen, you are kindly requested to arise for the state song. We have the state song Jai Jai Telangana. Kindly arise. అందరూ కూర్చోవచ్చు. ఇప్పుడు మన మేయర్ మేడం అడ్రస్ చేస్తారు, వెల్కమ్ అడ్రస్, ఇంకా ఈవెంట్ మీద ప్రిసైడ్ చేస్తారు. హలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే అరపూడి గాంధీ గారికి, ఎమ్మెల్సీ దయాకర్ గారికి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి,
మరియు ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లకి, కార్పొరేషన్ చైర్మన్లకి, జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారికి, వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులకు, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెలకి, అన్నతమ్ములకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. హైదరాబాద్ గచ్చిబౌలి ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించనున్న ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ మార్గంలో నిర్మించిన పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దివంగత కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ ఫ్లైఓవర్కు ఆయన పేరు పెట్టాలి అని ఆలోచన వచ్చినందుకు నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ నగర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక నిజమైన విజన్ ఉన్న లీడర్. తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నిత్యం ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు సమర్థవంతంగా అధిగమిస్తూ ప్రజాపాలన అందిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కళ్ళు కన్నా రైజింగ్ తెలంగాణ నిర్మాణంలో భాగంగా రైజింగ్ హైదరాబాద్లోని జిహెచ్ఎంసికి హెచ్ సిటీ ప్రాజెక్ట్ కింద ఏకంగా 7,032 కోట్లను కేటాయించినందుకు, అలాగే గతంలో జిహెచ్ఎంసికి ఇచ్చిన హామీ ప్రకారం నిధులను మంజూరు చేస్తూ గత ప్రభుత్వం చేసిన అప్పుల నుండి జిహెచ్ఎంసిని ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కల్పించి ఊరిట ఇచ్చినందుకు జిహెచ్ఎంసి మేయర్గా నేను ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా పరిష్కరించి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు నగరానికి సరికొత్త జోష్ తీసుకువచ్చారు. హైదరాబాద్ను మరో అద్భుత నగరంగా తీర్చిదిద్దడంలో ఆయన పట్టుదల, సంకల్పం నిజంగా ప్రశంసనీయం. ఈ ఫ్లైఓవర్తో హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. సుమారు 100